అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం చాలా విశిష్టమైనటువంటి ఒక స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. అదే జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం. పంచరత్నాలు అంటే 5 రత్నాల లాంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి స్తోత్రాలతో ఈ గణేశ పంచరత్నం ఉంటుంది. ఇందులో మొత్తం 5 శ్లోకాలు. అలాగే చివర్లో ఈ గణేశ పంచరత్న స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ ఒక శ్లోకంలో ఫలశ్రుతి ఉంటుంది. గణేశుడు గణపతి అంటేనే జ్ఞాన స్వరూపం. ఆయన సకల గణాధిపతి. గా అంటే బుద్ధిని, నా అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గనుక ఆ స్వామిని మనం గణపతి అంటూ కొనియాడుతుంటాం. ఇక వినాయకుడు అంటే నాయకుడు అంటూ లేనివాడు. ఆయనకు ఆయనే నాయకుడు. మనల్ని వినయవంతులుగా తీర్చిదిద్ది మనకు జ్ఞానాన్ని బోధించేవాడు ఆ వినాయకుడు. ఈరోజు మనం ఆ గణనాథుణ్ణి, వినాయకుణ్ణి, ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆది శంకరాచార్యుల వారు సంస్కృత భాషలో అత్యద్భుతంగా వర్ణిస్తూ, కీర్తిస్తూ, రచించి మనకు అందించినటువంటి ఈ స్తోత్రరాజం గణేశ పంచరత్న స్తోత్రాన్ని నేర్చుకుందాం. ఇక ఈ స్తోత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక రాగమాలిక. రాగమాలిక అంటే సాధారణంగా మనం ఒక పాటని ఒక రాగంలో నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఇందులో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రాగంలో ఉంటుంది. అంటే 5 శ్లోకాలు 5 రాగాల్లో చాలా అద్భుతంగా ఉంటాయి. గణేశ పంచరత్నం అనగానే మనకు భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి ఆ ముదాకరాత్త మోదకం అనేటటువంటి గణేశ పంచరత్నం మనకి అలా అలా గుర్తొస్తూనే ఉంటుంది. ఇది వింటున్నంతసేపు ఆవిడ గొంతులో ఈ గణేశ పంచరత్నం చాలా అద్భుతంగా మనసుకు హాయి కలిగించే విధంగా, మైమరపించే విధంగా ఉంటుంది. అటువంటి ఈ స్తోత్రాన్ని ఈరోజు మనం 5:30 శృతిలో నేర్చుకుందాం. చెప్పుకున్నాం కదా, ఇందులో 5 రాగాలు ఉంటాయి. మొదటి శ్లోకం హంసధ్వని రాగంలో ఉంటుంది. 2వ శ్లోకం మలహరి రాగంలో ఉంటుంది. 3వ శ్లోకం కళ్యాణ వసంత రాగంలో ఉంటుంది. 4వ శ్లోకం కుంతలవరాళి. 5వ శ్లోకం మధ్యమావతి. ఇక ఫలశ్రుతి ఉంటాయి. ఈరోజు మనం ఈ గణేశ పంచరత్న స్తోత్రాన్ని భావంతో, అంటే ప్రతి శ్లోకానికి, ఆ శ్లోకంలో ఉన్న ప్రతి పదానికి కూడా అర్థాన్ని తెలుసుకుంటూ నేర్చుకోబోతున్నాం. అయితే ముందుగా మనం ఈ స్తోత్రాన్ని మొత్తం ఏ విధంగా పాడాలో నేర్చుకుని, ఆ నేర్చుకున్న పార్ట్ అయిపోయిన తర్వాత వీడియోలో భావం తెలుసుకుందాం. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు బ్రేక్స్ రాకుండా ఉండడానికి పాట నేర్చుకోవడం అయిపోగానే వెంటనే భావాన్ని కూడా తెలుసుకుందాం. అయితే మీరు నేర్చుకునేటప్పుడు ముందుగా ఒకసారి వినేసి తర్వాత భావాన్ని కూడా తెలుసుకొని అప్పుడు ఈ స్తోత్రాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టండి. ఈ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పాడడానికంటే ముందు ఓం అంటూ 3 స్థాయిల్లో ఆ ఓంకారాన్ని పాడుకొని తరువాత ముదాకరాత్త మోదకం అంటూ ఈ స్తోత్రాన్ని ఆరంభిస్తే వినడానికి చాలా బాగుంటుంది. ముందుగా ఆ ఓంకారాన్ని 3 స్థాయిల్లో ఏ విధంగా పాడాలో నేర్చుకుందాం. ఇలా 3 స్థాయిల్లో 3 సార్లు ఆ ఓంకారాన్ని పాడాలి. మొదటి స్థాయి గా, ఈ ఓంకారాన్ని ఓం పాడుతున్నప్పుడు కూడా మనం ఓం అని కట్ చేయకుండా లో వచ్చే ఆ మకారాన్ని కూడా మనం చివరి దాకా సస్టైన్. ఆ ఓం అని పాడి మనం ఆ ఎండింగ్లో మకారాన్ని కూడా పాడుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ అనేది మన హెడ్లో మనకు తెలియాలన్నమాట. అప్పుడు మనం ఓంకారాన్ని సరిగ్గా ఉచ్చరించినట్లు. ఓ రెండోసారి రీ
మూడవ స్టెప్లో సా ఇలా ఆ శృతిని వింటూ ఆ శృతిలో మన సౌండ్ కలుస్తుందా లేదా చెక్ చేసుకుంటూ కరెక్ట్గా శృతిలో నిలిపి పాడాలి. ఇప్పుడు ఒకసారి కలిపి పాడదామా? ముదాకరాతమోదకం ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం. ఇలా ముందు పాడేటప్పుడు ఆ లైన్ని పాడి మనం అలా శృతిలో నిలుపుదాం. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఎప్పుడు కూడా అలా శృతిలో నిలిపి పాడుతూ ఉంటే ఆ శృతి కరెక్ట్గా మనకి రిజిస్టర్ అవుతుంది. మిగతా పాట అంతా కూడా ఆ శృతి తప్పకుండా పాడడానికి అవకాశం ఉంటుంది. ముదాకరాతమోదకం ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం సదా విముక్తి సాధకం. ముదాకరాతమోదకం ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం సదా విముక్తి సాధకం. కళాధరావతంసకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం విలాసిలోకరక్షకం. ముదాకరాత ముదాకరాతమోదకం మోదకం సదా సదా విముక్తి విముక్తి సాధకం సాధకం. కళాధరా కళాధరావతంసకం వతంసకం విలాసిలోక విలాసిలోక రక్షకం రక్షకం. మీరు ఇది నేర్చుకుంటున్నప్పుడు ఎక్కడ మనం స్ట్రెస్ ఇచ్చి పాడుతున్నాం, నొక్కి పాడుతున్నాం, ఎక్కడ పైకి పాడుతున్నాం, ఇదంతా కూడా చాలా కాన్సన్ట్రేషన్గా ప్రతి వర్డ్ టు వర్డ్ గమనిస్తూ నేర్చుకోవాలి. ముదాకరాతమోదకం ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం సదా విముక్తి సాధకం. కళాధరావతంసకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం విలాసిలోకరక్షకం. అనాయకైక అనాయకైక నాయకం నాయకం వినాశితే వినాశితే దైత్యకం దైత్యకం నతాశుభాసు నతాశుభాసు నాశకం నాశకం నమామితం నమామితం వినాయకం వినాయకం అనాయకైకనాయకం అనాయకైకనాయకం వినాశితే దైత్యకం వినాశితే దైత్యకం నతాశుభాసు నాశకం నతాశుభాసు నాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం
ఇక్కడ మళ్ళీ మనం రెండోసారి అనాయకైక 2 సార్లు పాడేటప్పుడు నమామితం వినాయకం అనాయకైక అని ఆ వినాయకంకి అనాయకైక కలపాలి. నమామితం నమామితం వినాయకం అనాయకైక వినాయకం అనాయకైక నాయకం నాయకం వినాశితే భదైత్యకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం నమామితం నమామితం వినాయకం వినాయకం. ఇలా 2 సార్లు అనాయకైక పాడాక నమామితం వినాయకం అలా ఆపి నమామితం వినాయకం అని ఆ చిన్న సంగతితో మొదటి శ్లోకాన్ని ఆపాలి. అంటే ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం ఇది 2 సార్లు పాడాలి. తర్వాత అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం అంటూ శ్లోకాన్ని ఆపాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి రిపిటేషన్స్తో తాళంతో కలిపి పాడుకుందాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం. ఇక ఈ 2వ శ్లోకం మలహరి రాగంలో ఉంటుంది. మనం శ్రీగణనాథ సింధూరవర్ణ కుందగౌర ఈ పిల్లారి గీతాలు నేర్చుకున్నాం కదా. గీతాల్లో మొదటగా వచ్చే గీతాలు అవన్నీ కూడా మలహరి రాగంలోనే ఉంటాయి. ఆ రాగంలో ఈ శ్లోకం స్వరపరచబడింది. నతేతరాతి భీకరం నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం నతాధికాపదుద్ధరం నతేతరాతి నతేతరాతి భీకరం భీకరం నవోదితార్క నవోదితార్క భాస్వరం భాస్వరం. ఈ నవోదితార్క భాస్వరం మంద్ర స్థాయిలో లో పిచ్లో ఉంటుంది. ఆ లో పిచ్ పాడడం చాలా కష్టం. లోలో పాడుతున్నప్పుడు సౌండ్ బయటికి రాదు. అలాంటప్పుడు మీరు కష్టపడి ఆ లోపల నుంచి స్టమక్లోంచి పాడడానికి ప్రయత్నించండి. నవోదితార్క భాస్వరం నవోదితార్క భాస్వరం నమత్సురారి
नमत्सुरारि निर्जरं निर्जरं नताधिकाप नताधिकाप दुद्धरं दुद्धरं न तेतरातिभीकरं नतेतरातिभीकरं नवोदितार्कभास्वरं नवोदितार्कभास्वरं नमत्सुरारिनिर्जरं नमत्सुरारि निर्जरं नताधिकापदुद्धरं नताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वరం. ఇలా ఇక్కడ కూడా మనం శృతిలో నిలిపి ఆపుదాం. సురేశ్వరం నిధీశ్వరం सुरेश्वरं निधीश्वरं గజేశ్వరం గణేశ్వరం गजेश्वरं गणेश्वरं సురేశ్వరం सुरेश्वरं నిధీశ్వరం निधीश्वरं గజేశ్వరం गजेश्वरं గణేశ్వరం गणेश्वरं మాహేశ్వరం माहेश्वरं తమాశ్రయే तमाश्रये పరాత్పరం परात्परं నిరంతరం. निरन्तरं ఆ పరాత్పరంలో రా దగ్గర చిన్న గమకం. పరాత్పరం परात्परं నిరంతరం. ఇక్కడ కూడా రంలో నిరంతరం. निरन्तरं పరాత్పరం నిరంతరం. परात्परं निरन्तरं సురేశ్వరం నిధీశ్వరం सुरेश्वरं निधीश्वरं గజేశ్వరం గణేశ్వరం गजेश्वरं गणेश्वरं మాహేశ్వరం తమాశ్రయే माहेश्वरं तमाश्रये పరాత్పరం నిరంతరం. परात्परं निरन्तरं పరాత్పరం నిరంతరం. परात्परं निरन्तरं ఇలా నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం. దాని 2 సార్లు పాడాలి. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం అంటూ శృతిలో నిలిపి మళ్ళీ సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం అని 2 సార్లు పాడి మళ్ళీ ఎండ్ చేసేటప్పుడు ఆ పరాత్పరంని అలా క్రింద నుంచి తీసుకోవాలి. ఫస్ట్ ఎలా పాడాం? పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం అని పాడి ఆపాలి. ఇప్పుడు ఈ 2వ శ్లోకాన్ని కూడా తాళంతో ఒకసారి కలిపి పాడుకుందాం. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మాహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మాహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం పరాత్పరం
నిరంతరం. ఇక మూడవ శ్లోకం కళ్యాణ వసంత రాగంలో ఉంటుంది. సమస్తలోక శంకరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం వరే భవక్త్రమక్షరం సమస్తలోక సమస్తలోక శంకరం శంకరం నిరస్తదైత్య నిరస్తదైత్య కుంజరం కుంజరం దరేతరోదరం దరేతరోదరం వరం వరం వరే భవక్త్ర వరే భవక్త్ర మక్షరం మక్షరం సమస్తలోక శంకరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం కృపాకరం కృపాకరం క్షమాకరం క్షమాకరం ముదాకరం ముదాకరం యశస్కరం యశస్కరం మనస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కృతాం నమస్కరోమి నమస్కరోమి భాస్వరం భాస్వరం కృపాకరం క్షమాకరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం. ఇక ఈ 4వ శ్లోకం కుంతలవరాళి రాగంలో ఉంటుంది.
అకించనార్తిమార్జనం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం సురారి గర్వచర్వణం అకించనార్తి అకించనార్తి మార్జనం మార్జనం చిరంతనోక్తి చిరంతనోక్తి భాజనం భాజనం పురారి పూర్వ పురారి పూర్వ నందనం నందనం సురారి గర్వ సురారి గర్వ చర్వణం చర్వణం అకించనార్తిమార్జనం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం కపోలదానవారణం భజే పురాణవారణం భజే పురాణవారణం ప్రపంచనాశ ప్రపంచనాశ భీషణం భీషణం ధనంజయాది ధనంజయాది భూషణం భూషణం కపోలదాన కపోలదాన వారణం వారణం భజే పురాణ భజే పురాణ వారణం వారణం ప్రపంచనాశభీషణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం కపోలదానవారణం భజే పురాణవారణం భజే పురాణవారణం భజే పురాణవారణం భజే పురాణవారణం ఇప్పుడు ఈ శ్లోకాన్ని కూడా కలిపి పాడుకుందాం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం భజే పురాణవారణం. ఇక చివరి శ్లోకం 5వ శ్లోకం మధ్యమావతి రాగంలో ఉంటుంది. నితాంతకాంత నితాంతకాంత దంతకాంతి దంతకాంతి మంతకాంతకాత్మజం మంతకాంతకాత్మజం అచింత్య రూప అచింత్య రూప మంతహీన మంతహీన మంతరాయ కృంతనం
మంతకాంత మంతకాంత కాత్మజం కాత్మజం అచింత్య రూప అచింత్య రూప మంతహీన మంతహీన మంతరాయ మంతరాయ కృంతనం కృంతరం నితాంతకాంత దంతకాంతి నితాంతకాంత దంతకాంతి మంతకాంతకాత్మజం మంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీన అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనం మంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం వసంతమేవ యోగినా తమేకదంతమేవ తం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం విచింతయామి సంతతం హృదంతరే హృదంతరే నిరంతరం నిరంతరం వసంతమేవ వసంతమేవ యోగినాం యోగినా తమేకదంత తమేకదంత మేవ తం మేవ తం విచింతయామి విచింతయామి సంతతం సంతతం హృదంతరే నిరంతరం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినా. ఇలా రెండోసారి పాడేటప్పుడు రెండో రిపిటేషన్లో ఈ యోగినాన్ దగ్గర ఈ ఫాస్ట్ సంగతి కూడా పాడడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ సంగతి రావట్లేదు అనుకుంటే మొదటి సంగతిని ఇక్కడ పాడుకోవచ్చు, బట్ నేర్చుకుందాం. హృదంతరే నిరంతరం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినా వసంతమేవ యోగినా తమేకదంతమేవ తం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం విచింతయామి సంతతం విచింతయామి విచింతయామి సంతతం సంతతం ఈ విధంగా హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం అని 2 సార్లు పాడి చివర్లో ఎండ్ చేయడానికి విచింతయామి సంతతం విచింతయామి సంతతం. ఇలా 5వ శ్లోకాన్ని ఆపాలి. ఇప్పుడు 5వ శ్లోకాన్ని కూడా ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. నితాంతకాంత దంతకాంతి మంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనం నితాంతకాంత దంతకాంతి మంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినా తమేకదంతమేవ తం విచింతయామి సంతతం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినా తమేకదంతమేవ తం విచింతయామి సంతతం విచింతయామి సంతతం. ఈ 5 శ్లోకాల తర్వాత ఫలశ్రుతి అంటే ఈ 5 శ్లోకాలని ఈ విధంగా
మనం పాడుకోవడం వల్ల ఆ స్వామి మనకు ఎలాంటి సకల శుభాలను ప్రసాదిస్తారో ఈ ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది. దాన్ని మనం ఇప్పటిదాకా 5 శ్లోకాలు ఒక రిధంలో పాడాం కదా, తాళంలో. ఈ ఫలశ్రుతిని తాళం లేకుండా ఒక రాగయుక్తంగా పాడదాం. మహాగణేశ మహాగణేశ పంచరత్న పంచరత్న మాదరేణ మాదరేణ యోన్వహం యోన్వహం ప్రజల్పతి ప్రజల్పతి ప్రభాతకే ప్రభాతకే హృది స్మరణ్ హృది స్మరణ్ గణేశ్వరం గణేశ్వరం అరోగతామదోషతాం అరోగతామదోషతాం సుసాహితి సుసాహితి సుపుత్రతా సుపుత్రతా సమాహితాయు సమాహితాయు రష్టభూతి రష్టభూతి మభ్యుపైతి మభ్యుపైతి సోచిరాత్ సోచిరాత్ మహాగణేశ పంచరత్న మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం మాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణ్ గణేశ్వరం హృది స్మరణ్ గణేశ్వరం అరోగతామదోషతాం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. సోచిరాత్ ఇలా ఫలశ్రుతిని పాడాలి. ఇప్పుడు ఈ ఫలశ్రుతిని ఒకసారి మనం కలిపి పాడుకుందాం. మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణ్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. ఇక మనం ఈ గణేశ పంచరత్న స్తోత్రంలోని ప్రతి శ్లోకంలోని ప్రతి పదానికి కూడా భావాన్ని, ఈ స్తోత్రం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం మొదటి శ్లోకాన్ని గమనించినట్లయితే ముదాకరాత్త మోదకం, సంతోషంతో ఆనందంతో తన చేతిలో మోదకాలను ఉండ్రాళ్లను పట్టుకున్నవాడు, సదా విముక్తి సాధకం, సాధకులకు ఎల్లప్పుడూ మోక్షమును ఇచ్చేవాడు, కళాధర వతంసకం, చంద్రుణ్ణి ఆభరణంగా తన తలపైన అందంగా ధరించినవాడు, విలాసి లోక రక్షకం, ఈ లోకాలనన్నిటినీ అవలీలగా రక్షించేవాడు, అనాయకైక నాయకం, అన్నిటికీ అంతటికీ ఆయనే నాయకుడు, ఆయనపై మరొక అధిపతి అంటూ లేనివాడు, సర్వమునకు ఆయనే అధిపతి అయినటువంటి వాడు,
వినాశితే భదైత్యకం, దైత్యులను రాక్షసులను చెడ్డవారిని నాశనం చేయువాడు. నతాశుభాసు నాశకం, శీఘ్రముగా వెంటనే తనను శరణుజొచ్చగానే తనను పూజించగానే తన భక్తుల అశుభాలను పాపాలను కష్టాలను అన్నింటినీ పోగొట్టేవాడు. నమామితం వినాయకం, అటువంటి వినాయకునికి నేను నమస్కరించుచున్నాను. ఇది మొదటి శ్లోకం యొక్క భావం. ఇక రెండవ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. నతేతరాతి భీకరం, దుర్బుద్ధితో కుయుక్తితో చెడు మనస్సుతో ఉండేవారి పట్ల భయంకరంగా ఉండేవాడు. నవోదితార్క భాస్వరం, ఉదయిస్తున్న సూర్యుని వలె దేదీప్యమానంగా ప్రకాశించేవాడు. నమత్సురారి నిర్జరం, తనకు నమస్కరించే దేవతలను ఎందరో భక్తులను ఎల్లప్పుడూ కూడా కలిగి ఉన్నవాడు. నతాధికాపదుద్ధరం, తన భక్తుల ఆపదలను కష్టాలను పోగొట్టి వారిని ఎల్లప్పుడూ రక్షించేవాడు ఉద్ధరించేవాడు. సురేశ్వరం, దేవతలకు అధిపతి. నిధీశ్వరం, నిధులకు అధిపతి. గజేశ్వరం, గజములకు అధిపతి. గణేశ్వరం, ప్రమథ గణాలకు సకల గణాధిపతి. మహేశ్వరం, ఆ పరమేశ్వర స్వరూపంగా ప్రకాశించేవాడు. పరాత్పరం, శ్రేష్ఠులకందరికీ శ్రేష్ఠుడు, గొప్పవారిలోనే గొప్పవాడు అయినటువంటి ఆ వినాయకుణ్ణి నిరంతరం ఎల్లప్పుడూ తమాశ్రయే, నేను ఆశ్రయించి ఉంటాను అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇక మూడవ శ్లోకం యొక్క భావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సమస్త లోక శంకరం, సమస్త లోకాలకు సకల శుభాలను కలుగచేసేవాడు. నిరస్త దైత్యకుంజరం, మదించిన ఏనుగుల వంటి రాక్షసులను సైతం సంహరించినవాడు. ధరేతరోదరం, పెద్ద బొజ్జ కలిగినవాడు. వరముల్ని ఇచ్చేవాడు. వరేభవక్త్రమక్షరం, శ్రేష్ఠుడు. గజముఖుడు, నాశము లేనివాడు. కృపాకరం, తన భక్తుల పట్ల దయ ప్రేమ కలిగినటువంటి వాడు. క్షమాకరం, ఓర్పుతో తన భక్తుల తప్పులను క్షమించేవాడు. అందుకే కదా ఆయన ముందు అలా గుంజీళ్లు తీస్తే చాలు, వెంటనే తన భక్తుల తప్పులన్నిటినీ కూడా ఆ వినాయకుడు మన్నించేస్తూ ఉంటాడు. అందుకే ఆయన్ని కృపాకరం క్షమాకరం అంటూ కీర్తించడం జరిగింది. ముదాకరం, ఆనందానికి నిలయమైనటువంటి వాడు. యశస్కరం, కీర్తిని కలిగించేవాడు. మనస్కరం నమస్కృతం, తనకు నమస్కరించు వారికి మంచి మనస్సును ఇచ్చువాడు. నమస్కరోమి భాస్వరం, భాస్వరం అంటే దేదీప్యమానంగా ప్రకాశించేవాడు అయినటువంటి ఆ వినాయకునికి నేను నమస్కరించుచున్నాను. ఇక నాలుగవ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. అకించనార్తి మార్జనం, దీనులు, బాధలో ఉన్నవారు, దుఃఖంతో ఉన్నవారు అయినటువంటి తన భక్తుల బాధలను కష్టాలను అన్నిటినీ తొలగించేవాడు. చిరంతనోక్తి భాజనం, వేద వాక్కులకు నిలయమైనటువంటి వాడు. పురారి పూర్వనందనం, పురారి అంటే పురములకు అధిపతి అంటే ఎవరు? ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క పూర్వనందనం, పూర్వనందనం అంటే పెద్ద కుమారుడు. సురారి గర్వ చర్వణం, సురారి అంటే సురులకు శత్రువులు ఎవరు? ఆ రాక్షసులు. ఆ రాక్షసుల యొక్క గర్వమును అణగదొక్కినవాడు. ప్రపంచనాశ భీషణం, ప్రణయకాల భయంకరుడు. ధనంజయాది భూషణం, అగ్ని మొదలగు దేవతలకు అలంకారమైనటువంటి వాడు. కపోల దాన వారణం, గండస్థలమునందు కారుచున్న మదజలం కలిగి ఉండి అలా దేదీప్యమానంగా వెలుగొందేవాడు. పురాణ వారణం, పురాణ కాలం నుండి కూడా పూజలు అందుకుంటున్నటువంటి వాడు. పురాణ ప్రసిద్ధుడు, ఏనుగు ముఖము కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ వినాయకుణ్ణి నేను భజించుచున్నాను, ప్రార్థించుచున్నాను అని ఈ నాలుగవ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇక ఐదవ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. నితాంతకాంత దంతకాంతి మంతకాంత కాత్మజం, ఇందులో ఈ ప్రాస చాలా అద్భుతంగా ఉంటుంది. నితాంతకాంత, తళతళలాడుతున్న శోభాయమానంగా ప్రకాశించుచున్నటువంటి శరీరము కలిగినటువంటి వాడు. దంతకాంతి, కాంతివంతమైన దంతాలను కలిగి ఉన్నవాడు. అంతకాంతకాత్మజం అంటే ఆ యముణ్ణి కూడా అంతమొందించగలిగినటువంటి ఆ పరమశివునికి పుత్రుడు. అచింత్యరూపమంతహీన మంతరాయ కృంతనం,
అచింత్య రూపం అంటే ఊహల కందని, మాటల్లో చెప్పలేని, దేనితో కూడా పోల్చలేనటువంటి సౌందర్యం, అందం, వర్చస్సు కలిగినటువంటి వాడు. అంతహీనం, అంతమంటూ లేనివాడు. అంతరాయ కృంతనం, విఘ్నాలనన్నిటినీ కూడా తొలగించేవాడు. హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం, యోగుల మనస్సుల్లో ఎప్పుడూ వసంతం వలె నిలుస్తూ వారికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేవాడు. తమేకదంతమేవ తం విచింతయామి సంతతం, అటువంటి ఏకదంతుడు అయినటువంటి ఆ వినాయకుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి, గజముఖుణ్ణి ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను, నమస్కరించుచున్నాను అంటూ ఈ 5వ శ్లోకంలో చెప్పబడింది. ఇక ఫలశ్రుతి యొక్క భావాన్ని తెలుసుకుందాం. మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణ్ గణేశ్వరం. ఈ మహాగణేశ పంచరత్న స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో ఆ వినాయకుణ్ణి మనసులో ప్రతిష్ఠించుకొని ప్రతినిత్యం ఉదయం ఈ స్తోత్రాన్ని పాడుకుంటారో, వింటారో వారందరికీ కూడా అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం, అరోగతాం అనారోగ్యము లేని మంచి ఆరోగ్యం, అదోషతాం ఎటువంటి దోషాలు లేని గొప్ప జీవితం, సుసాహితీం మంచి విద్య, సుపుత్రతాం చక్కని సంతానం, సమాహితాయురష్టభూతి మభ్యుపైతి సోచిరాత్ దీర్ఘాయుష్యు, అలాగే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల శుభాలు, సుఖాలు కలుగుతాయని ఈ గణేశ పంచరత్న స్తోత్రం యొక్క ప్రాధాన్యత. 5 రత్నాల్లాంటి ఈ స్తోత్రాలను మనం రోజు పఠించడం వల్ల, వినడం వల్ల మనకు కలిగే సత్ఫలితాలను, మనకు కలిగే మంచిని ఈ ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ ప్రతిరోజు ఈ అద్భుతమైన ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించిన అమూల్యమైన ఈ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పాడుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ గణేశ పంచరత్న స్తోత్రాన్ని మొదటి నుంచి ఒకసారి ఎక్కడ గ్యాప్ లేకుండా, బ్రేక్ లేకుండా కలిపి పాడుకుందాం. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం విలాసిలోకరక్షకం, ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం విలాసిలోకరక్షకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, నతాశుభాశునాశకం నమామితం వినాయకం, అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం, నతాశుభాశునాశకం నమామితం వినాయకం, నమామితం వినాయకం. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం, నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరం, నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం, నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరం, సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం, సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం, మాహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం, సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం, మాహేశ్వరం తమాశ్రయే
ఆశ్రయే పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీన మంతరాయ కృంతనం నితాంతకాంతదంతకాంతి మంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీన మంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణ్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. మీరందరూ కూడా ఈ గణేష పంచరత్న స్తోత్రాన్ని విని నేర్చుకొని పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక అద్భుతమైన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.